దాని మెడికల్ బిల్లు నువ్వు కట్టొద్దు, అది వాళ్ళ నాన్న బాధ్యత. అంతేకాదు, ఇప్పుడే ఇచ్చిన కన్సల్టేషన్ ఫీజు కూడా వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకో. ఎవరూ కట్టాల్సిన అవసరం లేదు, నేనే కట్టుకుంటాను. నీ జీతం నీది కాదు, అది మా ఇంటిదే. ఏంటి కోడలా, జీతం పడిందా? అవునత్తయ్య. కోడలా, ఈ నెల జీతం ఇంకా రాలేదు, ఏం చేశావు? వచ్చిందత్తయ్య, మా నాన్నకు పంపించాను. నీ జీతం మీ నాన్నకి ఎందుకు పంపావు? హాస్పిటల్లో మీరు చెప్పారుగా, నా ఖర్చులన్నీ మా నాన్నదే బాధ్యత అని. అయితే నా జీతం ఆయనకే చెందాలి కదా. ఆ డబ్బు ఈ ఇంటికి రావాలి. నన్ను చదివించింది మా నాన్నే, ఈ స్థాయికి తెచ్చింది ఆయనే. అయితే మాకేంటి?